వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో నిరుద్యోగ యువత సమస్య చాలా కాలంగా పరిష్కారం కాని సవాల్గా కొనసాగుతుంది. ఈ సమస్యను ఎదుర్కొనే విషయంలో గత ప్రభుత్వమైన కేసీఆర్ ప్రభుత్వం, ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు రెండిటికి తమ తమ వైఫల్యాలు ఉన్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని పలుసార్లు హామీ ఇచ్చినా వాటిలో చాలా వరకు అమలు కాలేదు. గ్రూప్ 1, గ్రూప్ 2, పోలీస్, టీచర్ రిక్రూట్మెంట్స్ వంటి కీలక నియామక ప్రక్రియలు తరచుగా కోర్టు కేసులు, సాంకేతిక సమస్యలు, రాజకీయ జోక్యం కారణంగా సంవత్సరాల తరబడి ఆలస్యమయ్యాయి. ముఖ్యంగా వేలాది ఎంపికైన అభ్యర్థులు అపాయింట్మెంట్ లెటర్స్ కోసం సంవత్సరాలుగా ఎదురు చూడాల్సి వచ్చింది. ఈ కారణంగా విద్య పూర్తి చేసుకున్న కూడా ఉద్యోగం కోసం నిరీక్షించాల్సి రావడంతో యువతలో ఆందోళన పెరిగింది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితిని మార్చుతామని, ఉద్యోగ నియామక ప్రక్రియను వేగవంతం చేస్తామని ప్రకటించింది. ఆయన ప్రకారం 10 నెలల్లోనే 50,000 పోస్టులు భర్తీ చేశామని, 2026 జూన్ నాటికి మొత్తం 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. యువతకు ప్రైవేట్ రంగంలో కూడా అవకాశాలు కల్పించేందుకు BFSI స్కిల్ ప్రోగ్రామ్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వంటి పథకాలను ప్రారంభించారు. అదేవిధంగా పరిశ్రమలను ఆకర్షించేందుకు 3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని, అయితే ఈ ప్రభుత్వంపై కూడా విమర్శలు లేకపోలేదు. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ప్రకారం రేవంత్ హయాంలో కొత్తగా పెద్ద ఎత్తున ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదని, గతంలో ఇచ్చిన హామీలు చాలా అమలు కాలేదని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని నియామక ప్రక్రియలు ఇంకా పూర్తి కాలేదు మరియు ఇప్పటికే ఖాళీగా ఉన్న అనేక పోస్టుల భర్తీకి స్పష్టమైన షెడ్యూల్ ప్రకటించలేదని విమర్శలు ఉన్నాయి. అదేవిధంగా ప్రైవేటు రంగ ఉద్యోగాల విషయంలో పెట్టుబడులు వచ్చినా వాటి వల్ల స్థానిక యువతకు లభించే అవకాశాలు ఎంత మేర ఉన్నాయో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద కేసీఆర్ ప్రభుత్వం హామీలు ఇచ్చి వాటిని పూర్తి చేయడంలో విఫలమై నిరుద్యోగ సమస్యను మరింత పెంచగా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభంలో ఉత్సాహంగా ఉన్నప్పటికీ వేగంగా మరియు పారదర్శకంగా నియామకాలు పూర్తి చేయడంలో ఇంకా వెనుకబడే ఉందనే అభిప్రాయం ఉంది. ఈ రెండు ప్రభుత్వాల వైఫల్యాల వల్ల తెలంగాణ యువత భవిష్యత్తు ఇప్పటికీ రాజకీయ వాగ్దానాలు, ఆరోపణలు, ప్రతి ఆరోపణల మధ్య చిక్కుకుపోయింది. లైక్, షేర్ and subscribe our channel.